హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ కనిపించలేదని అడిగారు కదా ఫ్రెండ్స్. నిన్నే వచ్చారు ఊరు నుంచి, పక్క ఊరు వెళ్ళారు ఫ్రెండ్స్ పనులకని. వారం రోజులు ఉండి వచ్చేసారు. చారు పెట్టాను, చారు చూపించు. చారులో నంచుకోవడానికి టమాటకాయ పచ్చడి చేస్తున్నాను అనమాట. ఏం పని చేయడానికి వెళ్ళారా మీరు? ఇటుకి తీనాక. ఎందుకు ఇటుకి ఎందుకు ఇటుకలు? ఇటుకలు కొంప కట్టినాక. నన్ను మొహం పడుతున్నా. పెద్ద పెద్ద బిల్డింగులు, అపార్ట్మెంట్లు, మేళ్ళు మేము తీసినట్టుగా ఫ్రెండ్స్. ఎర్రిటికి ఆ ఇటుకి తీస్తారనమాట. మా చిన్నప్పటి నుంచి అలవాటు, మా అమ్మకి మా నాన్నకైనా. ఆ పనికైనా వెళ్ళారు. వారం రోజులు ఉండి మళ్ళీ వచ్చారనమాట. ఇందులో వేస్తాను ఇదే జీలకర్ర కానీ వెళ్ళిపోయి పచ్చళ్ళలోకి మరి చేసే కొట్టు తీసలేదు, కలిసి తెద్దామన్నాను. ఈ పక్క దగ్గర కొట్టు, ఇలా దూరం పోవాలి కొట్టుకోవడం. మళ్ళీ కొద్దిగా కొత్తిమీర, టమాటకాయలు పచ్చడి అనమాట ఈరోజు. గిన్నెకి చూపిస్తుంటే నీ మొఖం అంత లేదు, మొఖానికి చూపిస్తే గిన్నె అంత లేదు. సారు దింపేసి పక్కన పెట్టేసామా. ఉండు మరి, మిరగాయల గిల్లి లోపల సారు ఇంకొక మరుగుతుంది కదా. సగం మెరిగిపోయింది తినండి ఇట్టో. ఎంత మరిగితే అంత బాగుంటుంది చారు. ఏంటదే? ఏ పూజ సామానాలు మనకి ఎందుకు? మిరగాయలన్నీ వేసేస్తాను. వేసేయి, సారులో కొండే కదండు. అవును కదా, సార్లో కూడా. మా అమ్మ వచ్చాక వేసిన ఫ్రెండ్స్. నిన్న పొయ్యా, నాకు పొయ్యేయడం రాకల్లా పొయ్యి మీద వండిదాన్ని. అంగనమ్మ పొయ్య, మా ఏం పొయ్య పొయ్యి మీద వండిదాన్ని, నాకు పొయ్యేయడం రాక. సిమెంట్తో వేసేద్దాం పొయ్యి అయితేనే, నీకు పొయ్యేయడం రాకపోతేనే అంటున్నాడు మా. వేసేసుకోమండి, అట్టమట్ట ఎత్త కూకుంటానండి. పుల్లలకి వెళ్ళండి అమ్మ, అసలు పుల్ల ముక్క లేదు. మా నాన్న తెచ్చిన పొలాలు అవి అక్కడ ఉన్నాయి. అట్టినావు నాకు వద్దటి దెబ్బతిగాను. మా నాన్న నా కోసం తెచ్చాడు. తెస్తాడు. కింద పాడేసేది. అందులో కొంచెం ఉంటుంది లోపలనే. నూనెకాయ ఏది? నూనెకాయ తెస్తాను. నేను కూడా మొక్కగా వేస్తాను. నూనెకాయ గట్టి వద్దు వద్దు. కొత్తిమీర వేసాం కదా, కొత్తిమీర వేసాం కదమ్మా. పప్పులు వండుతానన్నా పిల్లలకి. వండిపోయాను. వండి మనంతలోకి మనం తినవచ్చు. అబ్బా ఇది ఎక్కువైంది కనమా. చాలు. రెండు డొక్కలే ఈ 4 సార్లు పండించాను. పచ్చిమిరకాయలు లేవు, లేదా 2 పచ్చిమిరకాయలు కూడా ఇద్దరు. గోంగూర వస్తే గోంగూర పచ్చడి చేయాలి. నువ్వు పప్పు వేసి చెయ్యమ్మ, ఎక్కువ చెయ్యి, మాకు మీకు సరిపడగానే.
బాగా వస్తుంది సమానంగా. నీళ్ళు అడితే మసగ్గా పడుతుంది మళ్ళీ. కొద్దిగా ఇందులోనే కొద్దిగా అందులోనే. చాలు చాలు. కూరలోకి ఒక కొంత, పచ్చడిలోకి ఒక కొంత. కారం సరిపోద్దామా? చాలు చాలు. కూరలో కారం వేయలేనట్టు. సగం పచ్చడి మీకు, సగం పచ్చడి మాకు. అంతే రూలే. కొత్తిమీర నాది, టమాటాకాయలు నెయ్యి. కొత్తిమీర కింద పడి చెప్తాను ఇంకా దెబ్బగానే. ఇంకా ఇది కూడా వేసేస్తున్నా. వేసి వేసి మాడిపోతాయి. చారు బాగా తిరుగున్నాక అప్పుడు పై తేట తాగి పెడదాం. ఎండలు అప్పుడే గట్టిగానే గేసేస్తున్నాం బాబు. గట్టిగా అంటావు పెట్టి. ఆయన ఏమో సిమెంట్ పనులకు కదా వెళ్తుంట కారుకోళ్ళు పొరలు ఊడిపోయి మారిపోయినట్టు అయిపోతుంది. సొగ్గు బియ్యించావా కత్తే సెలవు చేస్తుంది కదా. కాయాల నీళ్ళగా ఉప్పుకొనేసి పంచదార కదా తీగ ఉంటుంది. ఉప్పుకొనేసి కాసుకుంటేనే సెలవు. ఎవరన్నారు నీతో? నేనే అంటున్నాను. నీకే బుర్ర కదా నాకు తెలుసు. అలాగే కాసుకుంటారమ్మా. పందర వేసుకుంటారేటి, సొగ్గు బియ్యం పెట్టి. సబ్జా గింజలో కాదు, సగ్గు బియ్యమే. నీకే తెలదు బోడి సలహాలు. ఒకటే పుల్ల అంటుంది. కాస్తుంది కదా. ఇది ఏం పుల్ల? ఇది మామిడి పుల్ల. అది కరదు. ఓకే ఫ్రెండ్స్, శుభ్రంగా వేగిపోయి టమాటాలు దగ్గర పడిపోయింది. బాగానే దింపేసుకుంటున్నాను. ఇవి శుభ్రంగా చల్లారేలాగా ఇలా తీసుకుని కాసేపు చల్లారనిచ్చి అప్పుడు మిక్సీలో వేసి రుబ్బేస్తాను ఫ్రెండ్స్. మిక్సీ మీద రుబ్బేసుకుని పచ్చడి టేస్ట్ ఎలాగుందో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, పచ్చడి శుభ్రంగా మిక్సీలో మెత్తగా రుబ్బుకున్నాను. ఇది కూడా చూడండి, టేస్ట్ అయితే చూసి చెప్తాను. బాగుంది ఫ్రెండ్స్, పుల్ల పుల్లగా కారం కారంగా విలేజ్ స్టైల్లో టమాటా పచ్చడి.